సో యా గైస్, లెట్స్ కంటిన్యూ అవర్ డా ప్లేలిస్ట్. ఈ వీడియోలో వచ్చేసి మనం గ్రీడీ చాప్టర్ అంటే గ్రీడీ అప్లికేషన్స్లో ద సెకండ్ అప్లికేషన్ ఈజ్ ద జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లం అనమాట. జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లం గ్రీడీలో మెయిన్గా మనకు వచ్చేసి లైక్ ఎంఎస్టీ అప్లికేషన్స్ కానీ అడగచ్చు, లేదంటే జాబ్ సీక్వెన్సింగ్ ఆర్ 01 నాప్సాక్ లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో లెట్స్ డిస్కస్ ద జాబ్ సీక్వెన్సింగ్ క్వశ్చన్ నౌ. ఫస్ట్ ఇది ఒకసారి ఎరేజ్ చేసుకుందాం, ఇది అంత అవసరం లేదు, దీని మీద కూడా వీడియోస్ చేస్తాను నేను. బట్ లెట్స్ డిస్కస్ ద జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్. సో జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లం ఏంటంటే మనకు సెట్ ఆఫ్ జాబ్స్ ఉంటారు, లైక్ జేఐ సమ్ ఐ వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచో ఎక్కడికి ఒక సెట్ ఇస్తాడు. ఓకే, అండ్ దానికి ఒక పర్టికులర్ డెడ్ లైన్ ఉంటుంది, విచ్ ఇస్ డెడ్ లైన్స్ ఈజ్ డినోటెడ్ బై డి. సో గ్రీడీ అప్రోచ్ ఎప్పుడు ఏమి ఇస్తా అంటే మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్. మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్ అనేది గ్రీడీ అని రాగానే మనకు అది గుర్తు రావాలి, మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. సో ఈ జాబ్ సీక్వెన్సింగ్ ఆల్గోరిథం వచ్చేసి ఏముంటుందంటే లైక్ సార్ట్ ద జాబ్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్. సో ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఏది జాబ్స్ని మనం రాసుకుందాం. లైక్ జాబ్స్ J1, J2, J3, J4 n=4 ఇచ్చారు కాబట్టి 100, 10, 15, 27. సో ఆల్గోరిథంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆల్గోలో ఫస్ట్ స్టెప్ సార్ట్ కదా. సార్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, 100 ఈజ్ గ్రేటర్, తర్వాత ఏమొస్తుంది 27 వస్తుంది, తర్వాత 15, తర్వాత 10. సో దిస్ ఈజ్ J1, J4, 27, 15 కదా, J3 అండ్ J2. ఇది సీక్వెన్స్ కదా. సో రాసుకోండి J1, J4, J3, J2 ఆఫ్టర్ సార్ట్. సో డెడ్ లైన్స్ కూడా మార్చుకోవాలి కదా, D4, D3 అండ్ D2 రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డెడ్ లైన్ సెట్లో డెడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి, D1, D4, D3, D2 కదా. సో డెడ్ లైన్స్ ఆర్ 2, 1, 2, 1. ఓకే, 2, 1, 2, 1. సో మ్యాక్సిమం డెడ్ లైన్ ఏంది 2. సో మన టైం స్లాట్ వచ్చేసి 0 నుంచి 2 మధ్యలో ఉంటుంది, అంటే 1 ఒకటి ఇక్కడ. సో వీ క్యాన్ అట్మోస్ట్ అంటే ఎక్కువ నుంచి ఎక్కువ 2 జాబ్సే అసైన్ చేయగలుగుతాం అంటే అదే కెపాసిటీ 2ఏ కదా కెపాసిటీ. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ J1ని ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఎలా చేసామంటే R-1 R టైం స్లాట్లో. సో J1కి ఆ డెడ్ లైన్ ఎంత 2 కదా, 2 అంటే 2 - 1, 2 అంటే 1, 2 కదా, 1, 2 మధ్యలో J1 పెట్టడం ట్రై చేస్తాం. J1 ఈజ్ అసైన్డ్ హియర్. సో నెక్స్ట్ ఏంటి D4 అంటే J4 కదా, J4లో అంటే D4 1 - 1, 1, 0,0లో ఏది ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాం J4. సో we are placed J4 at time slot 0,1 and J1 at time slot 1,2. సో మనం చూసాం కదా ఎట్లా అసైన్ చేయాలో. సో లెట్స్ స్టార్ట్ అసైనింగ్. మనకి ఏమేమి ఉన్నాయి, J4 తర్వాత ఫస్ట్ ఈజ్ J1 తర్వాత J4 తర్వాత J3, J2 అండ్ కరస్పాండింగ్ దీన్ని ఇవి కూడా రాసుకుందాం. లైక్ 100, 27, 15, 10. 100, 27, 15, 10 and D1, D4, D3, D2 are 2, 1, 2, 1. సో ఫస్ట్ ఇన్కమింగ్ వచ్చేసి ఏంటి మనది J1 అసైన్ చేస్తున్నాం. J1 టైం స్లాట్ ఏంది 0 నుంచి 1. ఇనిషియల్గా ఏం అసైన్ చేయలేం, J1 వస్తుంది. J1 ఎక్కడ ప్లేస్ చేయాలి, నేను ఏమన్నా R-1, rth లొకేషన్లో చేయాలి. ఇఫ్ ఇది లేదనుకో అవైలబుల్ R-2, R-1 అలా మనం ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ దాకా ప్లేస్ చేయడానికి ట్రై చేయాలి. సో J1 డెడ్ లైన్ ఎంత, J1 డెడ్ లైన్ ఈజ్ 2 అంటే 2 - 1, 1, 2 స్లాట్ ఖాళీ ఉందా లేదా చూడాలి, అంటే 1, 2 స్లాట్, ఎస్ ఇట్స్ ఎంప్టీ. సో ఇక్కడ J1 అసైన్ చేస్తాం. ఇట్ ఈస్ గివింగ్ అస్ 100 ప్రాఫిట్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏది అసైన్ చేయడానికి చూస్తాం, J4 అసైన్ చేయడానికి చూస్తాం. 0, 1, 2. J1 ఈజ్ ఆల్రెడీ హియర్. J4 అంటే ఏంటి, J4 డెడ్ లైన్ D4 ఈజ్ 1. సో 1 - 1, 1లో అసైన్ చేయడం చూస్తాం, అంటే 0,1 కదా, 0,1 ఈజ్ ఫ్రీ. సో J4 ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, J3ని అసైన్ చేయడానికి ట్రై చేయాలి కదా, నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేది 0, 1, 2. J4 ఇక్కడ ఉంది, J1 ఇక్కడ ఉంది. సో J3 డెడ్ లైన్ అంతా 2 అంటే
2 - 1, 2 అంటే 1, 2లో J3 ఉండాలి. బట్ 1, 3లో పెట్టడానికి వస్తుందా? రాదు. అంటే J3 కాంట్ అసైన్. తర్వాత ఏంటి J2 ఏంటి? ఇక్కడ J4 ఉంది, ఇక్కడ J1 ఉంది. 0, 1, 2 అండ్ ఇట్స్ డెడ్ లైన్ ఈజ్ 1 అంటే 0, 1. 0, 1లో ఆల్రెడీ ఉంది. సో ఇది కూడా రిజెక్ట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ 27 వస్తుంది, ఇక్కడ 100 వస్తుంది. సో ఓవరాల్ ప్రాఫిట్ అంటే లేదంటే ద మ్యాక్సిమం ప్రాఫిట్ or maximum profit which we can get using job sequencing greedy approach వచ్చేసి 127. ఇదే ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ. అంటే ఏం లేదు దీంట్లో బేసిక్లీ లైక్ అల్గోరిథం వచ్చేసి సార్ట్ ద జాబ్స్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాఫిట్ తర్వాత R-1, Rలో విల్ ట్రై అసైనింగ్ ద స్లాట్స్ ఎక్కడ ఖాళీ ఉంటే R-1, R-2, R-1 అట్లా చూసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్కడ ఖాళీ ఉంటే దాంట్లో వీ విల్ ప్లేస్ అవర్ జాబ్. ఎక్కడ ప్లేస్ లేకపోతే వీ విల్ రిజెక్ట్ దట్ జాబ్. నెక్స్ట్ దాన్ని ట్రై చేస్తాం. ఎక్కడ రాకపోతే లాస్ట్ అన్ని జాబ్స్ని ట్రై చేస్తాం. ఎక్కడ రాకపోతే లేదు. లాస్ట్కి అసైన్ చేసిన జాబ్కి ఒక ప్రాఫిట్ ఇస్తుంది కదా, ఆ ప్రాఫిట్ అన్నిటినీ సమ్ చేస్తే వీ విల్ గెట్ ద ప్రాఫిట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లమ్ యూజింగ్ ద గ్రీడీ అప్రోచ్. థ్యాంక్ యూ.